మిత్రులారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఈ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ ఇది. వార్ 2 లేటెస్ట్గా ఆగస్టు 14, 2025న హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా, కీరా అద్వానీ హీరోయిన్గా, ఇంకా అనేక మంది మనకు తెలిసినటువంటి నటీనటులతోని ఈ సినిమా ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో మన ముందుకు వచ్చింది. ముఖ్యంగా ఇది ముందే చెప్తున్నాను, మీ సమయము డబ్బులు వృధాక వీలుంటే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. పైరసీ అనేది కడదాం, ఆ విధంగా ముందుకు పోదాం. సో సినిమా ఇండస్ట్రీ మీద అనేక మంది ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక లక్షలాది మంది జీవిస్తున్నటువంటి పరిస్థితి. 60 సెక్టార్లు పైగా ఉన్నాయి ఫిలిం ఇండస్ట్రీలో. అది హీరో, హీరోయిను, డైరెక్టరు, ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటర్లు, సినిమా థియేటర్లు, అదేవిధంగా క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఆర్ట్ డైరెక్టర్లు, ఇంకా వాళ్ళకి టీలు తెచ్చేటోళ్ళు, అన్నాలు ఉండేటోళ్ళు, అన్నాలు పెట్టేటోళ్ళు, కూరగాయలు తెచ్చేటోళ్ళు, కూరగాయలు కోసేటోళ్ళు, ఇట్లా అనేక మంది ఫిలిం ఇండస్ట్రీ మీద డెవలప్మెంట్ అని అంటే బ్రతకడానికి సంబంధించి దాని మీద డిపెండ్ అయి బతుకుతూ ఉన్నారు. ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అందుకోసం పైరసీని నిలగడదాం, ఫిలిం ఇండస్ట్రీని రక్షించుదాం, ఆ విధంగా ముందుకు పోదాం తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు బాహుబలి మించినటువంటి గ్రాఫిక్స్తో ఉన్నది. సహజంగానే జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్లో, అంటే తెలుగు ఫిలిం ఇండస్ట్రీని టాలీవుడ్ అంటారు. టాలీవుడ్లో చాలా ఫేమస్ హీరో. RRR సినిమా చేసిన తర్వాత ఫ్యాన్ ఇండియా హీరో అయిపోయాడు. దేశవ్యాప్తంగా తన అందరికీ తెలిసిపోయాడు. దాంతో పాటుగా ఏదైతే ఉన్నదో, ఇక హృతిక్ రోషన్ అంటే ధూమ్ 2 సినిమాలతోనే ఒక హూప్ తెచ్చాడు. అతను హృతిక్ రోషన్ అంటే చాలా ఫేమస్. ఇక బాలీవుడ్ అంటే పెద్దది. బాలీవుడ్ అనేక భాషల్లో, హిందీ 5-6 రాష్ట్రాల్లో మాట్లాడతారు. హృతిక్ రోషన్ సినిమాలు ఇతర దేశాల్లో కూడా ఆడుతూ ఉంటాయి. సో వీళ్ళిద్దరు కలిసి ఒక సినిమా తీస్తున్నారంటే మొదటి నుంచి ఫ్యాన్స్కి పెద్ద అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ మనోడే, మెసేజ్ ఓరియంటెడ్ మంచి సినిమాలు తీసుకుంటూ వస్తూ ఉన్నాడు. సో దాంతో పాటుగా అదనంగా హృతిక్ రోషన్ కూడా కలిశారంటే అందులో మంచి సబ్జెక్ట్ ఉంటుందనేది మనకి అర్థమవుతా ఉంది. మొదటి నుంచి ఈ సినిమా అంచనాలకు మించి ఉంది. సో ఈ సినిమాకి సంబంధించి నేను 5 మార్కులకి 4 మార్కులు ఇస్తూ ఉన్నాను. 5కి 4 మార్కులు ఇస్తూ ఉన్నాను. సో ఇది నా వ్యక్తిగత కోణంగా చూడండి. సో దీంతో పాటుగా సినిమా స్టోరీకి వచ్చినప్పుడు ఒక ఇద్దరు అనాథలు, హృతిక్ రోషను, జూనియర్ ఎన్టీఆర్. బ్రతకటం తెలియనటువంటి హృతిక్ రోషన్ని ఎట్లా బతకాలని నేర్పుతాడు జూనియర్ ఎన్టీఆర్. సో తను సెల్ఫిష్గా జీవించడం దాంట్లో సారాంశంగా మనకి కనపడతా ఉంటుంది. ఈ క్రమంలో వీధి బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కలిసి చైల్డ్హుడ్ హృతిక్ రోషన్ దాడి చేస్తూ ఉంటే వాళ్ళ నుంచి కాపాడి తీసుకువెళ్తాడు. ఈ క్రమంలోనే వాళ్ళు ఒక దొంగతనం కేసులో డెకాయిటీ దొంగతనాలు చేసుకుంటూ ఉంటారు చైల్డ్హుడ్లో. జనరల్గా బయట ప్రపంచంలో ఈ వీధి బాలలందరినీ కూడా తీసుకెళ్ళి అనాథాశ్రమాల్లో పెట్టి ప్రభుత్వాలు చదివిస్తున్నాయి బయట ప్రపంచంలో. ఈ సినిమాకి సంబంధించి వచ్చినప్పుడు వీళ్ళని దొంగతనాలు చేసినప్పుడు ఇద్దరు, జూనియర్ ఎన్టీఆర్ చైల్డ్హుడ్ అండ్ హృతిక్ రోషన్ చైల్డ్హుడ్కి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి బాల నేరస్తుల పునరావాస కేంద్రంలో పెడతారు. 18 సంవత్సరాలు దాటితేనే వాళ్ళని జైలుకి పంపించాలనుకుంటుంది. వాళ్ళు చేసింది క్రైమ్ కిందికి రాదు. భారత న్యాయ సంహిత కానీ, పాత ఇండియన్ పీనల్ కోడ్ కానీ, భారత చట్టాలు, న్యాయ చట్టాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా చట్టాలన్నీ కూడా అట్లే ఉన్నాయి. వీళ్ళని అక్కడ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక పోలీస్ ఆఫీసరు వీళ్ళని, మీరు ఎప్పుడు దొంగతనాలు చేసుకుంటూ ఊకే జైళ్ళు చుట్టూ తిరుగుతూ జైళ్ళలోనే ఉందామనుకుంటున్నారా, ఎప్పుడు ఇట్లా యాసించు బెగ్గరలాగా అందరి దగ్గర ఉందామనుకుంటున్నారా, ఇట్లా సెల్యూట్ కొట్టి ఎవరైనా మీరు సహాయం చేసే స్థితికి వస్తారా అంటూ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు జనరల్గానే పునరావాస కేంద్రాల్లో, బాల నేరస్తుల కేంద్రాల్లో. ఎందుకంటే వాళ్ళకి చాలా భవిష్యత్తు ఉంటుంది. దొంగతనాలు, క్రైమ్స్ చేయటం వల్ల ఎప్పుడు జైళ్ళల్లో మగటం, కుటుంబం లేకుండా ఒంటరితనంతో అనేక రకాల దురలవాట్లకు లోనవుతుంటారు. ఈ క్రమంలోనే ఆ పోలీస్ సోల్జరు ఆ పునరావాస కేంద్రానికి వస్తాడు. ఆ పునరావాస కేంద్రానికి వచ్చినప్పుడు ఆ పునరావాస కేంద్రానికి సంబంధించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటాడు. మీరు ఎప్పుడు అంటే అందులో చాలామంది బాలలు ఉంటారు, బాల నేరస్తులు. అందులో హృతిక్ రోషను అండ్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉంటారు బాల నేరస్తులుగా, అంటే చైల్డ్హుడ్ క్యారెక్టర్స్. ఒక సోల్జర్ వచ్చి ఎప్పుడు క్రైమ్ చేస్తూ దీనికంటే మీ కాళ్ళ మీద మీరు చదువుకొని ఫైల్లోకి వచ్చి మీరు ఉద్యోగం చేసుకొని దేశ సేవ చేయడానికి ఆస్కారం ఉంది, అది మంచి మిలిటరీ మంచి ఉద్యోగం అన్నప్పుడు వీళ్ళిద్దరూ
అన్ని ట్రైనింగ్స్లో వీళ్ళు ఫస్ట్ ఉంటారు. ఆ విధంగా కబీర్ పాత్రధారి హృతిక్ రోషన్. సో అదేవిధంగా 2 పేర్లు ఉంటాయి. రఘు పేరుతోని కూడా ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించిన 2 పేర్లు ఉన్నాయి. సో ఏదేమైనా మీకు చెప్పడం నేను చెప్పడం మీకు ఈజీగా అర్థం కావడం కోసం హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ అని చెప్తాను. ఈ క్రమంలో హృతిక్ రోషన్ ఒక విచక్షణ కలిగిన ఆలోచనాపరుడిగా ఉండటం, ఆ ట్రైనింగ్‌లో ఉండటం, సో అండర్ కవర్ ఆపరేషన్‌కి అతన్ని నియమించడం, సో ఇండిపెండెంట్‌గా తనే సర్వస్వం అని తెలియజేసే విధంగా హీరో ఎవరైతే ఉంటారో జూనియర్ ఎన్టీఆర్ ఉంటారు. సో వీళ్ళిద్దరి భిన్నమైనటువంటి ధృవాలు. సో ఆ విధంగా వీళ్ళకి సంబంధించి ఒక మాఫియా నడుస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరికీ బ్యాక్‌డ్రాప్‌లో సమాంతరంగా సినిమాకి బ్యాక్‌డ్రాప్‌లో మాఫియా నడుస్తూ ఉంటుంది. వివిధ దేశాల ప్రతినిధులు ఆ మాఫియాలో ఉంటారు. అటు బంగ్లాదేశ్, చైనా, అంటే పాత బర్మా ఇప్పుడు మయన్మార్ అయింది. ఆ మయన్మార్ నుంచి, అదేవిధంగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, ఫ్రాన్స్, వివిధ దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక కోటరీలాగా తయారై ఒక అండర్ వరల్డ్ ప్రపంచాన్ని సృష్టించి అందులో ఇల్లీగల్ కార్యకలాపాలు చేయటం, ఆయా ప్రభుత్వాలనే కేంద్ర మంత్రుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళు కాంట్రాక్టులు టెండర్లు నూగటం, డబ్బు బంగారము, అక్రమ రవాణా ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎజెండాగా ముందుకు పోయే పరిస్థితి ఉంటుంది. ఒక దశలో ప్రధానమంత్రిని కూడా చంపడానికి ప్రయత్నం చేస్తుంటారు. సో వీటి అంతటికీ కారణం ప్రధానమంత్రి చనిపోతే నెక్స్ట్ ప్రధానమంత్రి రేస్లో ఉన్నటువంటి అతను చేస్తున్నట్టుగా మనకి సినిమాలో కనిపిస్తుంది చివరిలో. సో ఈ క్రమంలో వాళ్ళు చేయనటువంటి ఇదే లేదు. యుద్ధం సీన్స్, యాక్షన్ సన్నివేశాలు, భీకరమైనటువంటి పోరాటం జరిగినట్టుగా మనకి ఈ సినిమాలో కనిపిస్తూ ఉంటుంది. సో ఆ సినిమాకి సంబంధించి గ్రాఫిక్స్ బాహుబలిని మించినటువంటి గ్రాఫిక్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. బాహుబలికి మించినటువంటి గ్రాఫిక్స్ మనకి ఇందులో కనిపిస్తాయి. సో ఖచ్చితంగా సినిమాను చూడండి. జనరల్గా హీరో ఫైట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే జనరల్గా మన ఫైట్స్ ఎట్లా ఉంటాయి జనరల్గా సినిమాలలో జనరల్ కూడా భూమి మీద ఒక హీరో కొంతమందిని కొడతాడు. అది ఒకళ్ళ నుంచి 100 మంది దాకా కొట్టవచ్చు. రూపాయలు దాడి చేస్తాడు. కానీ విమానం మీదనే అనేది చాలా కెమెరా పనితనం కానీ అది మామూలు విషయం కాదు. కెమెరా తీసిన వాళ్ళని హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, ఎడిటింగ్ చేసిన వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో ఆ సన్నివేశాలు క్రియేట్ చేయటం, ఆ స్టంట్ మాస్టర్స్, ఫైట్ మాస్టర్కి సంబంధించి అవార్డ్స్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. సో ఆ సీన్ని క్రియేట్ చేయటం, విమానం మీద ఇంకొక పైన విమానం వెళుతూ సో వాటిని విజువల్స్ తీస్తూ చూపించడం అనేది ఈ సినిమాకి వార్ 2 సినిమాకి సంబంధించి హైలైట్గా నిలుస్తుందని చెప్పొచ్చు. సో బ్లాస్టింగ్లు అవన్నీ బాలీవుడ్ సినిమాలకు మించి ఉన్నట్టుగా మనకు కనిపిస్తాయి. బాలీవుడ్ సినిమాల్లో సీనరీస్, బాలీవుడ్ అంటే మన భారతదేశంలో టాప్ కదా, ముంబై ఫిల్మ్ ఇండస్ట్రీని బాలీవుడ్ అంటారు. హాలీవుడ్ సినిమాలను తలపించే విధంగా ఈ సినిమా ఉన్నది. సహజంగానే హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోస్ అయ్యారు కాబట్టి సో వీళ్ళ సినిమాలు ఇతర దేశాల్లో కూడా ఆడుతున్నటువంటి నేపథ్యంలో సో ఈ క్వార్టర్ ఏదైతే ఉందో ఈ మాఫియా వాళ్ళు సో క్లైమాక్స్లో హృతిక్ రోషన్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరినీ వరుసపెట్టి చంపుకుంటూ వస్తారు ఆ క్వార్టర్కి సంబంధించి. సో పార్ట్ 2 కూడా ఉన్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. సో వీధి బాలలుగా ఉన్నటువంటి వీళ్ళు చిరొక దారి అయిపోయి మళ్ళీ బతకటం కోసం టెండర్స్ తీసుకుంటూ ఎవరినైనా చంపడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో దేశభక్తితోనే ఒకవైపు హృతిక్ రోషన్ ముందుకు ప్రయాణం చేస్తూ ఉంటే సో చివరికి జూనియర్ ఎన్టీఆర్ కూడా మారి దేశం కోసం వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తారు. ఆ విధంగా శత్రువులను అంతా చేసే కార్యక్రమం ఇక్కడ కనపడతా ఉంటుంది. సో పోలీస్ ఆఫీసర్ కూతురుగా మనకి కిరా అద్వానీ మనకి కనపడతా ఉంటుంది హీరోయిన్. సో తను మా నటన గ్లామరస్కి సంబంధించి చాలా బాగుంటుంది. షూటింగ్స్ కూడా చాలా ఎక్స్పెండిచర్ పెట్టి తీసినట్టుగా మనకు అనిపిస్తుంది. పాటలు తక్కువే ఉన్నా కూడా చాలా బాగా ఉంటాయి. సో చావుని ముద్దాడుతూ హీరో ఇద్దరు ప్రయాణం చేసేది ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేస్తుంది, ఉత్సాహాన్ని గురి చేస్తే కుర్చీల్లో కూర్చునేది ప్రశాంతంగా. సో ఆ విధంగా ఉంటుంది. యాక్షన్ సన్నివేశాలు అసలు కొన్ని 10 అంతస్తుల పైన నుంచి హీరో సహజంగా ధూమ్ను మించినటువంటి సన్నివేశాలు ఇందులో మనకు కనిపిస్తుంటాయి. సో ప్రేక్షకులకి ఉత్కంఠను కల్పిస్తాయి. ఇది కుటుంబ కథా చిత్రం, ఇది విద్యార్థులు చూసే చిత్రం, ఇది దేశభక్తులు చూసే చిత్రం, ఇది ఫైటర్స్ చూసే చిత్రం. ఇక ధూమ్ సినిమా సంబంధించి అంటే అటు హృతిక్ రోషన్ కూడా ప్రత్యేకమైన ఫ్యాన్స్ టాలీవుడ్లో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్కి ఇప్పటికే ఫాలోయింగ్ ఉన్నది. దానికి అదనంగా ఈ సినిమా బలంతో కూడుకున్నది కాబట్టి కథాకథనం ఇంకెక్కువ ఈ ఫైటింగ్ యాక్షన్ సన్నివేశాలు భీకరమైనటువంటి యుద్ధాలు జరుగుతూ ఉంటుంటాయి. నీకు బాహుబలిని మించినటువంటి యుద్ధాలు ఇట్లలో జరుగుతూ ఉంటాయి. విమానంలో ఫైటు, విమానం మీద ఫైటు, విమానం మీద ఇంకొక పై విమానం పోతుంటే ఫైటు,
అక్కడి నుంచి ఫైట్స్ మామూలుగా ఉండదు. దాని తర్వాత కార్లు జర్నీ చేసుకుంటూ ట్రైన్ మీద ఫైటు మామూలుగా ఉండవు. ఫైట్స్, యాక్షన్ సన్నివేశాలు అవి చెప్పనలవి కాదు, చూడాల్సిందే. సో కారులో వెళుతూ ట్రైన్ మీద దూకేస్తుంటారు. సో సినిమా యాంగిల్లో, ఎంటర్టైన్మెంట్ యాంగిల్‌లో చూడాల్సిందే. సో ఈ సన్నివేశాలు, ట్రైను యాక్షన్ సన్నివేశాలు గానీ, విమానం యాక్షన్ సన్నివేశాలు గానీ, అలా సెక్యూరిటీకి సంబంధించి సహజంగానే రాజకీయాల్లో ఇన్‌సెక్యూరిటీ ఉంటది. ప్రభుత్వాల్ని ఉన్నోళ్ళని కూలగొట్టి కొత్తోళ్ళు రావడానికి ఉందన్నట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. సహజంగానే అది ఉంటుంది. మనకి ఈ కాన్సెప్ట్ కొత్త కాకపోయినా సహజంగా రాజకీయాల్లో అది సహజంగా నెక్స్ట్ ప్లేస్‌లో ఉన్నోళ్ళు ముఖ్యమంత్రి ప్లేస్‌కో, ప్రధానమంత్రి ప్లేస్‌కో రావటానికి గట్టి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఆ విధంగా ఈ సినిమా ఉంటుందనేది తెలియజేసుకుంటున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. దాంతో పాటుగా ఈ సినిమా ప్రైమ్ మినిస్టర్‌ని చంపే ప్లాన్‌లో హృతిక్ రోషన్ దాన్ని అడ్డుకుంటాడు. సో ఆ విధంగా ఉంటుంది. సో ఏదైతే ఉందో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడో హృతిక్ రోషన్ కాల్చేస్తాడు. ఆ సన్నివేశాలు గాని, అదేవిధంగా లవ్ సన్నివేశాలకు హృతిక్ రోషన్, కిరా అద్వానీకి సంబంధించి ఆ పోలీస్ సోల్జర్ కూతుర్ని ఇతను హీ హీ హృతిక్ రోషన్ ప్రేమిస్తాడు. వీళ్ళు ప్రశాంతంగా గడుపుదాం అనుకున్నప్పుడు ఇండియా ఫస్ట్, దేశం ఫస్ట్ అనే పద్ధతిలో ముఖ్యంగా దేశభక్తిని పెంపొందించే సినిమాగా ఇది మనకి కనపడుతుంది. ముఖ్యంగా ఇది స్వతంత్ర 78 సంవత్సరాలు వెళ్ళి 79వ స్వతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి విడుదల కావడం అత్యంత దేశభక్తితో కూడుకున్నది. మాఫియా వాళ్ళు ఎట్లా కంట్రోల్ చేయాలనుకుంటున్నారు? జనరల్గా భారతీయ సమాజంలో ప్రజాస్వామ్యం ఉంటుంది. అది పరోక్ష ప్రజాస్వామ్యం. గ్రామీణ ప్రాంత ఓటర్లంతా ఓట్లు వేస్తే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళు ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అదేవిధంగా లోక్సభ సభ్యులు ఓటేస్తే వాళ్ళు ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. అంటే పార్లమెంట్ సభ్యులు మనం ఎన్నుకున్నాం కాబట్టి వాళ్ళు ఎన్నుకుంటే మనం పరోక్షంగా మనం ఎన్నుకుంటే పరోక్ష ప్రజాస్వామ్యం. కానీ మాఫియా పరులు, అండర్ వరల్డ్ ఏదైతుందో మాఫియా వ్యవస్థ దేశం మీద గ్రిప్ తెచ్చుకోవడం కోసం ముఖ్యంగా దేశంలో ఏ ఏ వ్యాపారాలు, ముఖ్యంగా షిప్పింగ్ కానీ, హార్బర్లు కానీ, ముఖ్యంగా మానవ అక్రమ రవాణా కానీ, ఆర్గాన్ రవాణా కానీ, గోల్డ్ మైన్స్ కానీ, కాంట్రాక్టులు కానీ, టెండర్లు కానివ్వండి, గర్భ వనరులకు సంబంధించి ఖనిజాల త్రవ్వకాలకు సంబంధించి కానివ్వండి, విమానాశ్రయాలకు సంబంధించి కానివ్వండి, ఆ విధంగా ఏదైతే ఉన్నాయో ఎక్కువ ఆదాయ మార్గాలు, బొగ్గులకు సంబంధించి, గోల్డ్ మైన్స్కి సంబంధించి ఇట్లా ఏదైతే ఉన్నాయో వాటి వైపు గ్యాస్ నిక్షేపాలు, అదేవిధంగా గ్యాస్ నిక్షేపాలతో పాటు ఆయిల్కి సంబంధించినటువంటి నిక్షేపాల కోసం ఈ పెట్టుబడిదారులు ట్రై చేస్తుంటారు. వీళ్ళంతా కోటరీగా ఏర్పడి భారతదేశం మీద గ్రిప్ తెచ్చుకొని ఒక మాఫియా వరల్డ్ని శాసించి, మాఫియా వరల్డ్ డెకాయిడ్ బ్యాచ్లు ఈ దేశం మీద గ్రిప్ పట్టు సంపాదించుకొని ఈ దేశ ప్రజలకు సంబంధించి అంత సంపాదన దోసుకున్నటువంటి ఒక క్రిమినల్ గ్యాంగ్స్ మీద హీరోలు ఇద్దరు చివరి దాకా ఫైట్ చేస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. సో ఆ విధంగా వాళ్ళు ముందుకు పోతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. సో ప్రతి అణువణువు ఈ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఖచ్చితంగా కలుగుతుంది, దేశభక్తి కలుగుతుంది. కుర్చీల్లో సరి కూర్చోలేం, భావోద్వేగాలకు లోనవుతాం. సో ఆ విధంగా సినిమా ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ చూడటానికి ఆస్కారం ఉంది. కామెడీ మనకి ఎక్కడ ఈ సినిమాలో కనిపిస్తుంది. సీరియస్ పాత్రలే ఫస్ట్ నుంచి చివరి దాకా. కొంత పాటలు ఉన్నా కూడా సమయ సందర్భం ఇదిగా ఉన్నాయి. అంత పెద్ద హీరోలు కాబట్టి సహజంగా పాటలు ఉంటాయి. ఫైట్ యాక్షన్ సన్నివేశాలకి తిరిగేలేదు. నిర్మాణ విలువలు కలిగి ఉన్నటువంటి సినిమాగా మన ముందుకు వచ్చింది. సో ఈ సినిమాని ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి. పెద్దలారా, మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ. సో ఇది పాన్ ఇండియా మూవీ, ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. సో 5 మార్కులకి నేను 4 మార్కులు వేస్తూ ఉన్నాను. బయట రేటింగ్స్ కూడా మినిమం 5 మార్కులకి 3.5, 4, 4.5 వేస్తున్నటువంటి సందర్భం ఉన్నది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా చూడాల్సిందే. ఇప్పటికే ఈ పాన్ ఇండియా మూవీగా ఇది దేశవ్యాప్తంగా రిలీజ్ అయింది. తెలుగు, హిందీ, తమిళ ఇట్లా వివిధ భాషల్లో ఇప్పటికే రిలీజ్ అయింది. ఇతర దేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా దీన్ని విడుదల చేసినట్టుగా చూస్తా ఉన్నాం. సో దేశవ్యాప్తంగానే కాకుండా ఇప్పుడు RRR తర్వాత ఎన్టీఆర్కి, ధూమ్ 2కి సందర్భానికే హృతిక్ రోషన్కి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఉన్నారు కాబట్టి ఈ సినిమా ఇప్పటికే మినిమం రావాల్సినంత డబ్బులు వచ్చినట్టుగా మనకు అర్థమవుతా ఉంది. సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్టే కాదు, బ్లాక్ బస్టర్ మూవీగా దీన్ని చెప్పొచ్చు. సో అత్యంత కీలకమైనటువంటి సన్నివేశాలు, సెంటిమెంటల్ సన్నివేశాలు పండించారని చెప్పొచ్చు. ఆ విధంగా ఈ సినిమాని ఖచ్చితంగా చూడాలని ప్రేక్షకులందరూ చూడాలని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది పరిస్థితి. ముఖ్యంగా మాఫియా వరల్డ్కి సంబంధించి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఇన్సెక్యూరిటీ ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్ మూవీ, రియల్ లైఫ్లో కూడా. సో ఎప్పుడు సెల్ఫిష్నెస్ ఉంటుంది. ఒకటి తొక్కేసి ఇంకొకటి పోవాలనే ఉంటుంది. అటు పాలిటిక్స్లో అట్లనే ఉంటాయి, మాఫియా వరల్డ్లో కూడా తొక్కేసుకుంటూ పోతూ ఉంటుంటారు.
సో టాలెంట్‌కి, ప్రతిభకి సంబంధించి ఇదే ఉండదు. ఈ సినిమాలో దాన్ని కళ్ళకి కట్టినట్టుగా సామాన్య ప్రేక్షకులకు కూడా అర్థమయ్యేలాగా ఉంటది. మొదటి భాగానికి సంబంధించి వచ్చినప్పుడు మొదటి కొన్ని నిమిషాల పాటు 10 నిమిషాల నుంచి 20 నిమిషాల మధ్యలో సంభాషణలు ఆ భాషలకు సంబంధించి జరుగుతా ఉంటే దాన్ని తెలుగులో దాని మీద రాస్తూ ఉంటారు. సో ఆ విధంగా ఉంటుంది. సో సినిమాకి సంబంధించి అది. సో సూపర్ డూపర్ హిట్ బ్లాక్ బస్టర్ మూవీ వీలుంటే తప్పకుండా చూడగలరు. సో ఇద్దరు స్నేహితులు విడిపోయి చెరొక దారిని ఎంచుకొని దేశ రక్షణ కోసం మధ్యలో ఒకళ్ళని చంపుకునేదాకా వెళతారు. సో దాని తర్వాత వాళ్ళు ఏకమై దేశ రక్షణ కోసం ఏ విధంగా తోడ్పడ్డారనేది. సో అండర్ కవర్ ఆపరేషన్‌గా హృతిక్ రోషన్ పాత్ర సో మొదటి నుంచి చివరి దాకా ఒక ప్రత్యేకతను సంతరించుకున్నట్టుగా మనకు అనిపిస్తది. సో ఆ విధంగా ఉంటుంది. సో హృతిక్ రోషన్ అంటే బాగా హైటు పర్సనాలిటీ ఉంటాడు. అదేవిధంగా జిమ్ బాడీ. సో ఆ విధంగా ప్రేక్షకులకు సంబంధించి కనెక్ట్ అయినట్టుగా మనకు కనిపిస్తది. సో ఇప్పటికే తను బాలీవుడ్‌లో ఫేమస్ హీరో కాబట్టి సో మెయిన్ రోల్‌లో మెయిన్ స్ట్రీమ్‌లో మనకి హృతిక్ రోషన్ కనిపిస్తాడు. హృతిక్ రోషన్ లాంటి ఆహ్, ఇండియా టాప్ హీరోస్‌లో ఆహ్, ఇండియాలో ఉన్నటువంటి టాప్ 5 హీరోస్‌లో హృతిక్ రోషన్ ఒకడు. తను తెలుగు సినిమాలలో కూడా నటించటం సో స్వాగతిస్తా ఉన్నాం. సో మరిన్ని సినిమాలు హృతిక్ రోషన్ నుంచి కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి తను డబ్బింగ్ చేసిన మూవీస్ కూడా తెలుగులో రిలీజ్ అవుతాయని భావిద్దాం. 'ధూమ్ 1', 'ధూమ్ 2' లాగా. సో ఈ సినిమాకి సంబంధించి అయితే ఇది. సో ఖచ్చితంగా ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి అని తెలియజేసుకుంటా ఉన్నాను. ఇద్దరు మిత్రులు ఇప్పటికే నేను చెప్పినట్టుగా ఇద్దరు మిత్రులు అది అనాథలుగా రోడ్డు మీద జీవించేవాళ్ళు. జైలుకొస్తారు దొంగతనం చేసి. అంటే వాళ్ళ ప్రొఫెషన్ అట్లా ఉంటుంది. బాల నేరస్తుల కేంద్రానికి వస్తే అక్కడ పునరావాసంలో ఒక అవకాశం వచ్చినప్పుడు ఇద్దరు చెరో దారిని ఎన్నుకుంటారు. జూనియర్ ఎన్టీఆర్ పక్కకెళ్ళిపోవటం, అతను అక్కడ ఉండటం. సో అండర్ కవర్ ఆపరేషన్‌కి సంబంధించి, దేశ భద్రతకు సంబంధించి సో క్రిమినల్స్, మాఫియాను ఆటలు కట్టించే విధంగా హృతిక్ రోషన్ ఉంటాడు. జూనియర్ ఎన్టీఆర్ కొంత అటువైపు ఉన్నట్టుగా అనిపించినా మరి రియలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఇద్దరు కలిసి బాల్యమిత్రులు ఇద్దరు కలిసి హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ ఈ కోటరీ ఏదైతుందో మాఫియా వాళ్ళ మీద యుద్ధం చేసుకుంటూ వస్తూ ఇది చేస్తారు. పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉండే విధంగా మనకు కనపడుతుంది. సహజంగానే హృతిక్ రోషన్ మూవీస్ అంటే ఖచ్చితంగా పార్ట్ 2 లేకుండా ఉండడానికి ఆస్కారం లేదు. కాబట్టి పార్ట్ 2 మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో వార్ 2తోని పాటు వార్ 3 అనేది కూడా రావచ్చు భవిష్యత్తులో. సో ఆ విధంగా ఉంటుందనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సో మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయడం తెలియజేస్తూ సో అంతిమంగా ఈ హీరో విలన్ గ్యాంగ్స్ కోటరీనంతా మాఫియా వాళ్ళనంతా క్లీన్ చేసేస్తారు. వివిధ రంగాలకు సంబంధించిన వాళ్ళు, ఈ దేశాలకు సంబంధించిన వాళ్ళు. ఆ విధంగా ముందుకెడుతున్నటువంటి క్రమం పార్ట్ 3కి అంటే నెక్స్ట్ మళ్ళీ ఇంకొక భాగం ఉన్నట్టుగా మనకి వాళ్ళ చివరి డైలాగుల ద్వారా అర్థమవుతుంది. సో సినిమా హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ అంటే ఖచ్చితంగా జనాలే చూడొచ్చు. ఖచ్చితంగా వాళ్ళు ఉన్నారంటే ఖచ్చితంగా మెసేజ్ ఓరియంటెడ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది. సో ఆ విధంగా ఈ సినిమాకి సంబంధించినటువంటి సమీక్షని, రివ్యూని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. సో ఇది నా వ్యక్తిగత కోణంలో భావించిన తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ పెద్దలారా మిత్రులారా. థ్యాంక్ యూ. మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్‌లో రాయండి తెలియజేసుకుంటా ఉన్నాను.